రాజు, రాజర్షి. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. కర్పూర దేశాన్ని పరిపాలించే వసంతుడు నిజాయితీపరుడు. ఆయన తనను ప్రజాసేవకుడిగా మాత్రమే భావించుకునేవాడు. అందువల్ల రాజులకు ఉండే వైభవాలని ఏమీ ఆయన అనుభవించేవాడు కాదు. కర్పూర దేశపు రాజహంతాపుర భవనం చాలా పెద్దది. దానిలో 50 గదులు, ఒక నాట్యశాల, 5 స్నానమందిరాలు ఉండేవి. 100 మంది సేవకులు, 50 మంది పరిచారికలు ఆ భవనాన్ని శుభ్రంగా ఉంచేవారు. 20 మంది కాకలు తీరిన సైనికులు రాత్రింబవళ్లు ఆ భవనానికి కాపలా ఉండేవారు. వసంతుడు రాజు కాగానే రాజాంతఃపురం కళాకేంద్రంగా మార్చబడింది. అక్కడ కళాకారులకు శిక్షణ ఇవ్వబడేది. దేశంలోనే కాక విదేశాల్లో ప్రసిద్ధికెక్కిన కళాకారులు కూడా అక్కడికి వచ్చి ఆ భవనంలో కొంతకాలం ఉండి యువ కళాకారులకు సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, కవిత్వం లాంటి కళల్లో శిక్షణనిచ్చి వెళుతూ ఉండేవారు. వసంతుడు కోటలోపల ఉన్న ఇంట్లో ఉంటూ ఉండేవాడు. ఇంట్లో విలువైన వస్తువులేమీ ఉండేవి కావు. నెల నెల ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కుంటూ ఏడాది గడిచేసరికి ఆయన కొన్ని సదుపాయాలు చేసుకోగలిగాడు. ఇదిలా ఉండగా వికల్పదేశపు రాజకుమారి వినీలకు స్వయంవరం జరిగింది. వసంతుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన అందచందాలకు పరవశించి వినీల వరమాలతో ఆయన కంఠాన్ని అలంకరించింది. వసంతుడు అప్పుడామె చెయ్యిని పట్టుకొని, వికల్ప ప్రభువులకు నా విన్నపమేమిటంటే, ఈమె ఈ క్షణం నుంచి నా భార్య. కాబట్టి ఆర్భాటాలేమీ లేకుండా కట్టుబట్టలతో నాతో పంపండి. కానుకలు స్వీకరించటం నాకు నచ్చదు అని ఆమె తండ్రికి వినయంగా చెప్పాడు. ఇది విని కలవరపడిన వినీల తండ్రి, బిడ్డలకు కానుకలివ్వటం మా సాంప్రదాయం, నువ్వు కాదనకూడదు అని అన్నాడు. ప్రజాధనాన్ని కానుకగా స్వీకరించటం నా సాంప్రదాయం కాదు. మీ వద్ద మీరు కష్టపడి సంపాదించిన ధనం ఉంటే వినీలకు కానుకగా ఇచ్చుకోవచ్చు అన్నాడు వసంతుడు. అయితే నీకు నీ తండ్రి నుంచి సంక్రమించినదంతా ఆయన కష్టపడి సంపాదించినదేనా అని ప్రశ్నించాడు వినీల తండ్రి. అవును వికల్ప ప్రభు, కర్పూర దేశం ఆయన శక్తి సామర్థ్యాల వల్లనే శక్తివంతమై నిలబడింది. ఈ రాజ్యాన్ని నాకప్పగించారు ఆయన. దానిని సంరక్షించటం కోసం చిన్నతనం నుంచి నేను శిక్షణ పొందాను. రాజునయ్యాక నేను రాజ్యభారాన్నే తప్ప రాజధనాన్ని స్వీకరించలేదు. రాజవైభవాలను అంగీకరించలేదు. ప్రజాసేవకుడుగాను నెలకింతని జీతం తీసుకుంటున్నాను. నా జీవితానికి తగిన ఇంట్లో ఉంటూ నా శక్తి కొద్దీ నెల నెల అవసరమైన వస్తువులని సమకూర్చుకుంటున్నాను అన్నాడు వసంతుడు. ఇది విని అక్కడికి వచ్చిన రాజులందరూ పరిహాసంగా నవ్వి, ఈ రోజు నుంచి వినీల కర్పూరదేశ మహారాణి కాదు, కర్పూరదేశ మహాసేవిక అని అన్నారు. వినీల తండ్రి కోపంగా, వినీలని ఎంతో గారాబంగా పెంచాను. వైభవాలకు అలవాటు పడ్డ నా కుమార్తె నీ వద్ద సుఖపడదు. ముందుగా నీ సంగతి తెలియకపోవటంతో వినీల పొరపాటు చేసింది. నువ్వు విరాగివి, రాజర్షివి. వివాహ ప్రయత్నం చేసి నువ్వు నా కుమార్తె జీవితాన్ని దుఃఖమయం చేశావు. ఇది నీకు తగునా అని అన్నాడు. అందుకు వినీల అభ్యంతరం చెబుతూ, నా నిర్ణయం తప్పు కాకూడదు. పాణిగ్రహణం కాగానే మా వివాహం జరిగిపోయింది. భర్తననుసరించి వెళ్ళటం సాంప్రదాయం. నేను నా భర్తతో వెళ్తున్నాను. ఆయన్ను నాకు అనుగుణంగా మార్చుకోగలను, లేదా నేనే ఆయన అడుగుజాడల్లో నడుస్తాను. మేము అన్యోన్యంగా ఉండగలమని మీకు మాట ఇస్తున్నాను. కలవరపడకండి అన్నది తండ్రితో. వసంతుడు, వినీల కర్పూరదేశం చేరుకున్నారు. అక్కడ వినీల తమ ఇంటిని చూసి చిన్నబుచ్చుకొని, ఇది మహారాణి నివసించతగ్గ ఇల్లేనా? ఇంతకంటే పెద్ద భవనం మీకు దొరకలేదా అని భర్తను అడిగింది. దీనికి వసంతుడు నవ్వి, దేశాన్నేలేది పురుషుడైతే మహారాజు, స్త్రీ అయితే మహారాణి. నువ్వు మహారాణివి కాదు, మహారాజు భార్యవు. ఆ విషయం మరచిపోకు. నేను మహారాజును. నేనుండే భవనానికి నెల నెల అద్దె కట్టాలి. పరిచారికలకు, కాపలా భటులకు జీతాలిచ్చుకోవాలి. నా నెల జీతంతో ఇంతకంటే పెద్ద ఇంటిని నేను భరించలేను అని అన్నాడు.
వినీలకి ఆ మాటలు రుచించలేదు. కాని అందగాడైన భర్త మీది ప్రేమతో అన్నీ సహించింది. ఆ ఇంట్లో ఒక పరిచారకుడు, పరిచారిక, కాపలా భటుడు, ఈ ముగ్గురి సాయంతోనే అన్నింటికీ సర్దుకుంటూ ఆమె రోజులు గడపసాగింది. ఒకనాడామె వసంతుడితో, మీరు లేనప్పుడు నాకు చాలా విసుగ్గా ఉంటుంది. ఆటపాటలు లేవు, చెలికత్తెలు లేరు, ఏ విలాసాలు లేవు, సమయం చాలా చప్పగా గడిచిపోతుంది అంటూ మొరపెట్టుకున్నది. తీరిక సమయాన్ని వృధా చేసుకోకు. చిన్నదైన మన గ్రంథాలయంలో ఎన్నో కొత్త గ్రంథాలున్నాయి. అవి చదువు. కొత్త విద్యలు నేర్చుకో. ఆటపాటలతో, ఆర్భాటాలతో, వృధా కబుర్లతో సమయాన్ని వృధా చేసుకున్నాక నేను పక్కన ఉన్నా నీకు తప్పక విసుగ్గా ఉంటుంది అన్నాడు వసంతుడు ఆమెతో. అలా 1 సంవత్సరం గడిచింది. వినీల ఈ జీవితానికి అలవాటు పడింది. కాని భర్త దగ్గర లేనప్పుడు ఆమెకు అసంతృప్తిగా ఉండేది. వసంతుడు గొప్ప పరిపాలనా దక్షకుడు. ఆయన మంత్రులను, రాజోద్యోగులను అప్రమత్తులుగా ఉంచుతూ తన శాసనాల వల్ల ప్రజలకు మేలు జరిగేలా చూసేవాడు. సమర్థుడైన రాజే నెల జీతానికి పనిచేయటంతో మిగతా వారు అంతకంటే తక్కువ జీతానికే పనిచేయసాగారు. ఇలా ఉండగా ఒక రోజున విన్యాసుడనే తాపసి వసంతుణ్ణి చూడవచ్చాడు. వసంతుడాయనకు సకల మర్యాదలు చేసి గౌరవించాడు. ఆయన వసంతుణ్ణి మెచ్చుకొని తను వచ్చిన పని చెప్పాడు. విన్యాసుడు చాలా ఏళ్లుగా హిమాలయాల్లో తపస్సు చేసి అంతులేని తపోబలాన్ని సంపాదించాడు. దేవుడాయనకు ప్రత్యక్షమై, తపోధన, నువ్వు ప్రజాక్షేమాన్నే కోరే నిజాయితీపరుడైన ఒకే ఒక్క రాజు కోరిక తీర్చివచ్చాక నీకు మోక్షం ప్రసాదిస్తాను, వెళ్ళు అని చెప్పాడు. అలాంటి రాజులెక్కడున్నారా అని వెతుకుతూ బయలుదేరిన విన్యాసుడికి ఇంతవరకు ప్రసేనజిత్తు అనే రాజర్షి తప్ప ఇంకెవరూ దొరకలేదు. అయితే ప్రసేనజిత్తు విన్యాసుడితో, మహాతపస్వి, నేను రాజర్షిని. నాకే కోరికలు లేవు. నా రాజ్యం సదా సుభిక్షంగా ఉండాలన్నదొక్కటే నా కోరిక. ఆ కోరిక ఎంతవరకు సమంజసమో నాకు తెలియదు. అయితే కర్పూర దేశాన్నేలే వసంతుడు నిజాయితీలో నన్ను మించినవాడని నా అభిప్రాయం. తమరాయన్ను కలుసుకున్నాక ఏదో ఒక నిర్ణయానికి రావచ్చు అని అన్నాడు. ఆ కారణంగా విన్యాసుడు వసంతుడి వద్దకు వచ్చాడు. ఇది విన్న వసంతుడు కొద్దిసేపు ఆలోచించి, మునివర్య, నా రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచటం నా బాధ్యత. ఆ బాధ్యతను పరిపాలనా దక్షతతో సాధిస్తాను తప్ప దేవుడికి అప్పగించను. అయితే తీరిక సమయాల్లో విలాస జీవితం గడపాలన్న కోరిక నాకున్నది. ఆ కోరిక తీరితే నా భార్య కూడా సంతోషిస్తుంది. తమరు నన్ను అర్హుడుగా భావిస్తే ఆ కోరికే తీర్చగలరు అని అన్నాడు. ఈ మాటలకు సంతోషించి విన్యాసుడు వసంతుడికొక బొమ్మనిచ్చి, రాజా, ఈ రోజు నుంచి ఈ బొమ్మ నీవడిగిన కోర్కెలు తీర్చుతుంది. ఇది నీ ఒక్కడికి మాత్రమే ఉపయోగపడుతుంది సుమా అని అన్నాడు. వసంతుడు ఆశ్చర్యంగా, మునివర్య, మీ వరం ప్రసేనజిత్తుకే తప్ప నాకు లభించదన్న నమ్మకంతో నేనా కోరిక కోరాను. నిస్వార్థపరత్వంతో ప్రసేనజిత్తును నేను మించలేను. ఏ కోరికలు లేని ఆయన్ను కాదని నాకెందుకు ఇటువంటి వరం ఇస్తున్నారు అని అడిగాడు. ఇందుకు విన్యాసుడు చిరునవ్వు నవ్వి, ప్రసేనజిత్తు రాజర్షి, ఆయనకు ఏ కోరికలు లేవు. కోరికలు లేనివాడు విలాసాలకు దూరంగా ఉండటం విశేషం కాదు కదా. ఇక నువ్వో నిజాయితీ గల సమర్థుడైన రాజువు మాత్రమే. నీవు విలాస జీవితంపై కాంక్ష ఉన్నప్పటికీ రాజధనం జోలికి వెళ్ళకపోవటం వల్ల ఆయన కంటే అధికుడివయ్యావు. ఎందువల్లనంటే విలాస జీవితంపై కాంక్ష ఉండి, రాజుగా కావాలనుకుంటే ప్రజాధనాన్ని వెచ్చించగల హక్కు ఉండి కూడా నువ్వు ఎంతో నిగ్రహం చూపావు. నీ నిజాయితీ మెచ్చుకోతగ్గది. అందుకే ఈ వరం గ్రహించేందుకు నువ్వు అర్హుడివయ్యావు అని అన్నాడు. ఆ తరువాత వసంతుడు విన్యాసుడిచ్చిన బొమ్మ సాయంతో వైభవ విలాసాలని అనుభవిస్తూ మిగతా సమయంలో ప్రజాక్షేమం కోరే పరిపాలనా దక్షుడైన ప్రభువుగా పేరు పొందాడు. ఇలా రాజు, రాజర్షి అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ రామనాథం తెలివి. ఈ కథను రాసిన వారు శ్రీరామ కమల్. ఇక కథలోకి వెళ్దాం. చెంచలపురానికి సమీపంలో వజ్రాల గని ఉన్నట్టుగా తేలింది.
ఎక్కడెక్కడి వజ్ర నిపుణులు చెంచలపురం చేరుకోసాగారు. అంతేకాక గనిలో పనిచేసే శ్రామికులు, వజ్రాల కోతలో సమర్థులు అయిన ఎంతోమంది కూడా చెంచలపురానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. దాంతో చెంచలపురంలో ఇళ్ల కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో రామనాథం ఆ ఊరు వచ్చాడు. అద్దె ఇంటి కోసం కాళ్ళరిగేలాగా తిరగ్గా ఒక ఇల్లు ఖాళీగా ఉన్నట్టుగా తెలిసింది. ఆ ఇంటి యజమాని 500 రూపాయలు అద్దె ఇవ్వాలని, ఏడాది కాగానే ఇల్లు ఖాళీ చెయ్యాలని షరతు పెట్టాడు. రామనాథానికి ఈ షరతు నచ్చింది కాదు. ఏదో ఇంట్లో ఉంటూ నెల బకాయిలు పడకుండా అద్దె చెల్లిస్తూ ఉంటామని అనుకున్నాడు. కాని ఇంటి యజమాని ఏడాది కాగానే ఇల్లు ఖాళీ చేయాలనే షరతు పెడతాడని అతడు ఊహించనే లేదు. నాకు మా ఊళ్ళో 2 ఇళ్లున్నాయి. వాటిలో ఒకదాన్ని అద్దెకిస్తుంటాం. అయితే మీలాగా ఇలాంటి షరతులు పెట్టం. ఇది అన్యాయం. అయినా మాట వరసకు అడుగుతాను. ఏడాది తరువాత నేనిల్లు ఖాళీ చేయకపోతే ఏం చేస్తారు? అన్నాడు రామనాథం. ఇందులో అన్యాయమేమీ లేదు. ఇల్లు నాకెప్పుడు అవసరమవుతుందో తెలియదు కదా. నేను చాలా పెద్ద కుటుంబీకుణ్ణి. ఇక్కడ వజ్రాల గని ఉన్నట్టుగా వార్త తెలిసి పట్నంలో ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్న నా పెద్దల్లుడు సకుటుంబంగా ఇక్కడికి రావాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలిసింది. అందుకని ముందుగా ఒప్పందం లేకపోతే అడిగినప్పుడు ఇంట్లో అద్దెకున్న వాళ్ళు ఖాళీ చెయ్యరు. మనమిప్పుడే ఒప్పందం రాసుకుందాం. ఆ ప్రకారం ఏడాది తరువాత నువ్విల్లు ఖాళీ చేయకపోతే నెలకు 2000 చొప్పున అద్దె కట్టవలసి ఉంటుంది అన్నాడు గుర్నాథం. దానికి రామనాథం కాస్త కోపంగా, మీరు చెప్పేదాన్ని బట్టి మీ పెద్దల్లుడు ఏడాదిలోగా ఇక్కడికి రాడు. ఒకవేళ ఆయన ముందుగా వచ్చే మాట నిజమైతే ఈ ఇంట్లో ఏడాది వరకు నేనుండేందుకు మీరు ఒప్పందం రాసుకోవటానికి ఒప్పుకోరు కదా. ఏడాది తరువాత మీకు ఇల్లు అవసరం లేదనుకోండి, అప్పుడు మళ్ళీ నాకే అద్దెకివ్వరా అని అడిగాడు. మహదానందంగా ఇస్తాను. అప్పుడు మళ్ళీ కొత్త ఒప్పందం రాసుకుందాం, సరేనా అన్నాడు గుర్నాథం. ఆ ప్రకారం రామనాథం, గుర్నాథం ఒప్పందం రాసుకున్నారు. తరువాత రామనాథం భార్యాపిల్లలతో ఆ ఇంట్లో దిగాడు. 11 మాసాలు సుఖంగా గడిచిపోయాయి. తరువాత ఒకనాడు గుర్నాథం రామనాథాన్ని చూడొచ్చి, నువ్వు నెల అద్దె సక్రమంగా చెల్లిస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు. ఇంత మంచి ఇల్లు అద్దెకు దొరకటం నాకు సంతోషంగా ఉంది. పుట్టి పెరిగిన ఊరి మాట మరచిపోయి ఎంతకాలమైనా ఇక్కడే గడిచిపోవాలనిపిస్తుంది అన్నాడు రామనాథం. ఈ జవాబుతో గురునాథం ఉలిక్కిపడి, అదేమిటి, మన ఒప్పందం మాట మరిచావా అని అన్నాడు. ఏం మరవలేదు. మీరు పెట్టిన షరతులు నాకు గుర్తే. మీకేమైనా ఇంటి అవసరం కలిగిందా? పట్నం నుంచి మీ పెద్దల్లుడు ఇక్కడికి వచ్చి ఉండబోతున్నాడా అని అడిగాడు రామనాథం ఆదుర్దాగా. అదేం లేదు. వచ్చే నెల నుంచి ఇంటి అద్దె 600 చేస్తున్నాను. నీకిష్టమైతే కొత్త ఒప్పందం రాసుకుందాం, లేకుంటే ఈ నెలాఖరుకి ఖాళీ చెయ్యి అని అన్నాడు. గురునాథం ఇలా అనగానే రామనాథం నెత్తిన పిడుగుపడ్డవాడిలాగా ఒక క్షణంపాటు నిశ్చేత్తుడైపోయి అంతలోనే తేరుకొని, ఇది పచ్చి దురన్యాయం. ఏడాదిలో 100 రూపాయలు పెంచటమా? ఒక 25 రూపాయలు పెంచండి. లోకంలో న్యాయం ఇంకా కొన ఊపిరితో లేదన్నైనా గుర్తించినట్లుంది. నా మాట కాదంటే అద్దె తగ్గించటానికి నేను చేయవలసింది చేస్తాను అని అన్నాడు. ఇది వింటూనే గురునాథం కోపంగా, నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ పైన నీ ఇష్టం అని అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. ఈ సంభాషణ విన్న రామనాథం భార్య, ఎందుకొచ్చిన గొడవ? ఈ ఊళ్ళో ఇళ్ల కొరత ఎక్కువగా ఉంది. అద్దె తగ్గించటానికి మీరేమీ చేయలేరు. కాబట్టి కొత్త ఒప్పందం రాయించటం మంచిది అన్నది భర్తతో. గురునాథం తన మాట మీద నిలబడ్డాడు. రామనాథం ఇల్లు ఖాళీ చేయలేదు. ఏడాది మీద నెల రోజులు అదనంగా ఉండి అదనపు నెలకు 2000 రూపాయలు అద్దె చెల్లించాడు. ఆ తరువాత కొత్త ఒప్పందం రాసుకొని అప్పటి నుంచి ప్రతి నెల 600 అద్దె కడుతూ వచ్చాడు. ఆ రాసే ఒప్పందమేదో నెల ముందు రాస్తే సరిపోయేది కదా. ఉత్త పుణ్యానికి ఒక నెలకు 1400 అదనంగా ఇచ్చారు కదా అని వాపోయింది రామనాథం భార్య. రామనాథం భార్య మాటలకు పెద్దగా నవ్వి, వెర్రిదానా, నా తెలివి నీకు అర్థం కాలేదు.
ముందే ఒప్పందం రాశావనుకో, అప్పుడు గుర్నాదానికి ఇంటద్దె వలన 100 రూపాయలు ఆదాయం పెరిగినట్లు. నెలలాగి రాశాను కదా, అందువల్ల గుర్నాదం ఆదాయం 2000 నుంచి 600కు పడిపోయింది. తనకు 1400 రూపాయల మేరకు ఆదాయం తగ్గిపోయిందని గుర్నాదం కుమిలిపోవాలనే అలా చేశాను అని అన్నాడు. భర్త తెలివికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు రామనాథం భార్యకు. ఇలా రామనాథం తెలివి అనే ఈ కథ సమాప్తమైంది. 3 రాగి డబ్బులు. ఇది చీనా జానపద కథ. ఇక కథలోకి వెళ్దాం. ఒక నగరంలో చాంగ్ అనే పొగాకు అమ్ముకునేవాడు ఉండేవాడు. కావడి బద్దకు 2 చివరలా వెదురు తట్టలు కట్టి వాటిలో పొగాకు పెట్టుకొని వీధుల వెంట కేకలు పెడుతూ తిరిగి అమ్ముకునేవాడు. జనసమర్థమైన వీధుల గుండా తిరుగుతూ చాంగ్ చాలా శ్రమపడి తన వృత్తిని సాగించుకోవలసి వచ్చేది. అతను అమ్మే సరుకు సందులలోనూ గొంతులలోనూ అమ్ముడయ్యేది కాదాయే. ఇలా ఒకనాటి ఉదయం చాంగ్ కావడిని భుజాన వేసుకొని జనాన్ని తోసుకుంటూ పోతూ ఉండగా చింకి దుస్తులు ధరించి ఉన్న ఒక వృద్ధుడు అతన్ని భుజం తట్టి ఆపి, బాబూ, నా చిలుము నిండా పొగాకు నించుతావా అని అడిగాడు. చాంగ్ అటు ఇటు చూశాడు. కావడి దించటానికి అవకాశం కనిపించలేదు. ముసలివాడు 3 రాగి డబ్బులు చూపాడు. నిజానికి చిలుము నిండే పొగాకుకు అది పెద్ద ధరే. ఈ రద్రీలో కావడి దించటం నా వల్ల కాదు. నీ చిలుము నువ్వే నింపుకో తాత అన్నాడు చాంగ్. ముసలివాడు తన బొటనవేలు చూపుడు వేలు ఉపయోగించి 3 పట్లు తీసి చిలుములో జాగ్రత్తగా కూరాడు. ఆ కాస్త చిలుములో అంత పొగాకు పట్టినందుకు చాంగ్ ఆశ్చర్యపోయాడు. అయితే చిలుము ఇంకా నిండనే లేదు. వృద్ధుడు తట్టలో ఉన్న పొగాకంతా ఆ చిలుములోకి ఎలాగూ పట్టించాడు. చాంగు నోట మాటలేక మోసం జరిగినందుకు ఎంతగానో బాధపడుతూ ఖాళీ అయిపోతున్న పొగాకు తట్టను వృద్ధుణ్ణి చూస్తూ రాయిలాగా ఉండిపోయాడు. వృద్ధుడు చాంగు దగ్గర ఉన్న పొగాకంతా ఖాళీ చేసేసి 3 రాగి డబ్బులు చాంగు తట్టలో పెట్టి చిలుము అంటించుకొని జనంలో కలిసిపోయాడు. హతాశుడైన చాంగ్ చిరాకు పడుతూ ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి కావడి బరువెక్కుతున్నట్టుగా అనిపించింది. గిట్టుబాటు కాని బేరం బరువేమంటారు అనుకున్నాడు చాంగ్. కానీ నిజంగానే వెనక ఉన్న తట్ట క్రమక్రమంగా చాలా బరువెక్కి చాంగ్ తన కావడిని వీధికి ఒక పక్కగా దింపుకోవలసి వచ్చింది. కావడి దింపి చూసేసరికి వెనక తట్ట నిండా రాగి డబ్బులు ఉన్నాయి. చాంగు చూస్తుండగానే వాటి సంఖ్య పెరుగుతూ ఉంది. అతను చప్పున ఆ తట్టను 2 చేతులా పట్టుకొని కావడితో సహా సాధ్యమైనంత త్వరలో ఇంటికి వచ్చి పడ్డాడు. అతను గడప తగిలి కింద పడేసరికి రాగి డబ్బులన్నీ చిందరవందరగా నేల మీద పడ్డాయి. సరిగ్గా ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి. అతను ఆ స్థితిలో ఉన్నప్పటికీ పోగు చేసి తన కొయ్యపెట్టెలో డబ్బునంతా వేసేసి మూత వేసేశాడు. తరువాత అతను ఇంటి బయటికి వచ్చి తాపీగా గాలి పీల్చుకుంటూ జరిగిన దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాడు. కొద్దిసేపట్లోనే లోపలి నుంచి కంగుమని మోత వినిపించింది. అతను లోపలికి వెళ్ళి చూసేసరికి డబ్బు పెట్టె మూత పైకి లేచి ఉంది. పెట్టె పూర్తిగా నిండి దాని నుంచి రాగి డబ్బులు కింద పడుతున్నాయి. వాటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. చాంగ్ ముక్కు గోక్కొని ఆలోచనలో పడ్డాడు. చివరకతను తన వడ్ల గాదె తెచ్చి రాగి డబ్బుల్ని అందులో పోశాడు. ఆ గాదె నిండింది. సాయంకాలం లోపల 3 గాదెలు నిండాయి. కొంతసేపు కూడా తీరిక లేకుండా ఆ రోజు చాంగుకు చేతినిండా పని. అలా చాంగ్ పూర్తిగా సంతృప్తి చెందాడు. తాను ఇప్పుడు ధనికుడు. వీధుల వెంట తిరిగి పొగాకు అమ్ముకోవలసిన అవసరం లేదు. అతను తనఖా వ్యాపారం చేయటానికి నిశ్చయించాడు. దర్జాగా దుకాణంలో కూర్చొని తాకట్ల మీద జనానికి అప్పులివ్వటం తప్ప తాను ఒకే విధమైన శరీర కష్టం చేయవలసిన అవసరమే లేదు. అతను తనఖా వ్యాపారం ప్రారంభించాడు. అది బాగా కలిసి వచ్చింది. కానీ చిత్రమేమిటంటే అతని ఖజానా పెట్టెలో రాగి డబ్బులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అందులో నుంచి ఎంత డబ్బు తీసినా తరుగు కనిపించటం లేదు.
పెరుగుతూనే ఉన్నాయి. ఇలా ఉండగా ఒకనాడు అతని దుకాణానికి ఎవరో ఒక ముసలివాడు వచ్చి తన దగ్గరున్న కొన్ని వస్తువులు అతనికి అమ్మచూపాడు. అవి ఏమంత విలువగలవి కావు. చాంగ్ వాటిని కొంతసేపు అటూ ఇటూ తిప్పి చూసి, వీటికి ఏమివ్వమంటావు అని అడిగాడు. ముసలివాడు తడువుకోకుండా 3 రాగి డబ్బులివ్వు అని అన్నాడు. చాంగ్ ముసలివాడికి 3 రాగి డబ్బులు ఇచ్చేశాడు. అటు పిమ్మట చాంగ్ పెట్టెలో రాగి పెరగటం మానేసింది. ఇలా 3 రాగి డబ్బులు అనే ఈ కథ సమాప్తమైంది. బలమైన శత్రువు. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. రంగాపురంలో రాజమ్మ పరమ గయ్యాలి. ఆమె ఎప్పుడూ ఎవరినో తప్పులు వెతుకుతూ ఉండేది. దానికి తోడు ఆమె నోరు కూడా చాలా పెద్దది. అయితే తన కొడుకు వీరయ్య అంటే మాత్రం ఆమెకు చాలా ఇష్టం. ఆమె అతన్ని చాలా ప్రేమతో ముద్దుగా పెంచింది. కానీ ఆమె నోరు మంచిది కాకపోవటాన వీరయ్యకు పిల్లనివ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒకసారి వీరయ్య ఏదో పని మీద దూరగ్రామానికి వెళ్ళి ఆ ఊరి చెరువు దగ్గర ఒక అందమైన అమ్మాయిని చూసి మతిపోయినట్లయి మారు ఆలోచన లేకుండా ఆ పిల్లను అనుసరించి వాళ్ళింటికి వెళ్ళాడు. ఆ పిల్లకు కూడా అతను నచ్చినట్టే కనపడింది. వీరయ్య ఆ పిల్ల పేరు ఇందిర అని తెలుసుకొని ఆమెను పెళ్లాడాలని తనకు ఉన్నట్టుగా ఆమె తల్లిదండ్రులతో చెప్పాడు. చూడు నాయనా, నీకు ముందే తెలియటం మంచిది. మా పిల్ల పరమ గయ్యాలి. అందుకే దానికి ఒక పట్టాన సంబంధం కుదరకుండా ఉన్నది. ఇష్టమైతేనే పెళ్లాడు అని అన్నారు ఇందిర తల్లిదండ్రులు వీరయ్యతో. వీరయ్య వాళ్లకు తన తల్లి గురించి చెప్పాడు. అలాంటి అత్త ద్వారానైనా తమ కూతురు బుద్ధి మారుతుందని ఆశపడిన వాళ్ళు అతనికి ఇందిరనిచ్చి పెళ్లి చేశారు. భార్యను వెంటబెట్టుకొని వచ్చిన వీరయ్యను చూసి రాజమ్మ తెల్లబోయినా ఎవరో ఒకరు తన కొడుక్కు పిల్లనిచ్చారని సంతోషించింది. పిల్ల అందంగా కూడా ఉన్నది. 1 నెలపాటు ఆమె కొడుక్కు కోడలుకు ఏ లోటు రానివ్వకుండా అడ్డమైన చాకిరీ చేసింది. తరువాత ఆమెకు తన చాకిరీ వల్ల కోడలు కూడా సుఖపడుతున్నదని తెలిసివచ్చి ఆమెకు కూడా పనులు చెప్పసాగింది. ఒకరోజు వీరయ్య పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి వంట సిద్ధంగా లేదు. అత్త కోడలు మీద, కోడలు అత్త మీద వందల కొద్దీ నేరాలు చెప్పారు అతనికి. అతను ఇద్దరినీ మందలించబోగా ఇద్దరు అతని మీద విరుచుకుపడిపోయారు. పెళ్ళాం బెల్లమైపోయిందని తల్లి ఆక్షేపించింది. తల్లి కొంగు పట్టుకొని వేలాడేవాడు పెళ్లి ఎందుకు చేసుకోవాలని అడిగింది ఇందిర. వీరయ్యకు అది మొదలు ఇల్లు నరకమైపోయింది. అతను మెతక మనిషి. వాళ్ళిద్దరి మధ్య నలగటం ఇష్టం లేక అతను ఇద్దరి మాటలు పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకున్నాడు. ఒకసారి వీరయ్య కామందుగారబ్బాయిని పామువాత పడకుండా కాపాడాడు. కామందు అతన్ని మెచ్చుకొని తనకున్న పాడి పశువుల్లో ఒకటి తోలుకు పొమ్మన్నాడు. వీరయ్య ఈ సంగతి ఉత్సాహంగా ఇంట్లో చెప్పాడు. గోమాత ఇంటికి రావటం శుభం అన్నది రాజమ్మ. గేదెను తోలుకొచ్చుకుందాం, చిక్కని పాలిస్తుంది అన్నది ఇందిర. అది చిలికి చిలికి గాలివాన అయ్యింది. వీరయ్యకు మతిపోయింది. వాళ్ళ వాదన ఆగిపోతుందేమో అని చూశాడు. కాని అది ఆగలేదు. రాజమ్మ ప్రపంచంలో గల గేదెలన్నింటినీ తిట్టిపోసింది. ఇందిర ఆవులన్నింటినీ దుమ్మెత్తిపోస్తుంది. మర్నాడు వీరయ్య పొలంలో కనిపించినప్పుడు కామందుగారు నిన్న వచ్చి పశువును తోలుకుపోలేదేంటి అని అడిగాడు. వీరయ్య తన చిక్కును చెప్పాడు. నా గేదెలన్నింటినీ సంతకు తోలేశాను, ఆవులు మాత్రమే ఉన్నాయి. ఒక ఆవుని తీసుకొని వెళ్ళు అన్నాడు కామందు వీరయ్యతో. తన సమస్య ఈ విధంగా పరిష్కారమైనందుకు సంతోషించి ఈ మాట ఇంట్లో చెప్పాడు. రాజమ్మ సంతోషించి మనింటికి గేదె రాకుండా దేవుడే కాపాడాడు అని అన్నది. గేదెను తీసుకొచ్చే అదృష్టం అందరికీ ఉంటుందా అన్నది ఇందిర. అత్త కోడల మీద లేచింది. కోడలు అత్తకు ఏమాత్రం తగ్గలేదు. ఇలా వాళ్ళ గొడవ ఇప్పట్లో తగ్గదని తెలుసుకున్న వీరయ్య నేను వెళ్ళి ఆవును తోలుకొస్తున్నాను అని అన్నాడు. ఆ తోలుకొచ్చేది నల్ల ఆవుగా చూసి తోలుకురా, రంగైనా చూసి తృప్తిపడవచ్చు అన్నది ఇందిర. శుభమా అని పాడి పశువును తెచ్చుకుంటూ నల్ల రంగేమిట్రా, తెల్లరంగు శుభం, తెల్ల ఆవును తీసుకురా అన్నది రాజమ్మ. మళ్ళీ అత్తాకోడళ్ల మధ్య రంది పెరిగింది.
నల్ల రంగుని తిట్టిపోస్తున్నావు, నువ్వు నల్లగా లేవా అని ఇందిర అత్తను అడిగింది. నువ్వు తెలుపుని ఏమని తిట్టిపోస్తున్నావు, నువ్వు తెల్లగా లేవా అని అత్త కోడల్ని అడిగింది. తెల్లగా ఉంటే ఉరేసుకునేదాన్ని, నా రంగు పచ్చని పసిమి అన్నది ఇందిర. వాళ్ళ గొడవ ఇంతలో తేలలేదని వీరయ్య అన్నం వడ్డించుకొని తినేసి నిద్రపోయాడు. రాలేదేంటి అని మర్నాడు వీరయ్యను కామందుగారు అడిగారు. వీరయ్య తన ఇబ్బందిని చెప్పుకున్నాడు. నాకు అత్తాకోడళ్ళ బాధలేదు కాని ఇద్దరు పెళ్ళాలున్నారు. వాళ్ళు మొదట్లో ఇలాగే కొట్టుకునేవాళ్ళు. చివరకు మంచి ఉపాయం పన్ని ఇద్దరికీ సఖ్యత కలిగించాను అన్నాడు కామందు. ఆ ఉపాయమేదో నాకు చెప్పండి బాబు అన్నాడు వీరయ్య. ఇద్దరు శత్రువులు ఏకం కావాలంటే వాళ్లకు తమకన్నా బలమైన శత్రువు దాపరించాలి అన్నాడు కామందు. వాణ్ణి ఎక్కడ వెతికేది బాబు అన్నాడు వీరయ్య. నువ్వే అన్నాడు కామందు నవ్వుతూ. తాను ఏం చెయ్యాలో వీరయ్య గ్రహించాడు. అతను ఆ సాయంత్రం కామందు ఇంటి నుంచి ఎర్ర ఆవును తోలుకొని వెళ్ళాడు. అత్తాకోడళ్ళు ఇద్దరు ఆ ఆవును చూస్తూనే అతని మీద విరుచుకుపడ్డారు. బ్రతికినన్నాళ్ళు బ్రతకవు, చిన్నవాళ్లను శాపనార్థాలు పెడతావు, బుద్ధి లేదు అని వీరయ్య తల్లిని నానా మాటలు అన్నాడు. మొగుడు తన పక్షమవుతాడని ఆశపడి ఇందిర మరింత నోరు జలిపించింది. నీ పని నువ్వు చూసుకో, మగవాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకు. కామందు ఆవునిస్తానని అన్నాడు. నాకు నచ్చిన ఆవును నేను తెచ్చుకున్నాను. దీన్ని గురించి ఏమైనా మాట్లాడావంటే దీన్ని బాదినట్టే నిన్ను బాదుతాను అన్నాడు వీరయ్య పెళ్ళాంతో. అతను అలా 2 రోజుల పాటు తల్లిని కొట్టినంత పని చేయటము, పెళ్ళాన్ని నిజంగానే కొట్టటము చేసేసరికి ఆడవాళ్ళిద్దరూ సఖ్యమయ్యారు. వాళ్లకు వీరయ్య అంటే భయం పట్టుకుంది. అతను ఇంట్లో ఉన్నంతసేపు కుక్కిన పేలలాగా ఉండి బయటికి వెళ్ళగానే అతని మీద ఒకరికొకరు చాడీలు చెప్పుకునేవారు. ఇద్దరి మధ్య అన్యోన్యత ఏర్పడింది. ఇలా బలమైన శత్రువు అనే ఈ కథ సమాప్తమైంది.